The younger brother was waiting outside for the elder brother not entering into the cave for fear of his life. తను వెడితే అక్కడ ప్రమాదం అని ఇక్కడ ఉండిపోయాడు. So such brothers are also there. That means to love his own brother without having any danger to his own life. There are such strange brothers, horrible fellows called monkeys also on this earth. అన్నదమ్ములు ఎవడి మట్టుకు వాడు జాగ్రత్త పడి కోర్టుకు వెళ్ళి లిటిగేషన్ ఉండి వీలైనంత వరకు మాత్రమే ఒకళ్ళు ప్రేమగా ఉన్నటువంటి అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళనే కోతులు అంటారు. ఎవడు జాగ్రత్త వాడు పడే అన్నదమ్ములు. ఇంతలోకి ఏం జరిగింది? ఆ లోపల ఉన్న శత్రువుని నలగబొడిచి పారేసి విరిచేసేసాడు వాలి. ఇన్ ది మీన్ వైల్ ది ఎల్డర్ బ్రదర్ has crushed the enemy inside the cave and he was still crushing. వాడి రక్తము కండలు బయటికి యువతలకు వచ్చి ఒక సారిక గట్టింది. హిస్ బ్లడ్ అండ్ ఫ్లెష్ ఇట్ కేమ్ యాజ్ లిటిల్ ఫ్లో అవుట్ ఆఫ్ ది కేవ్. ఈ చిన్నవాడు చూశాడు, ఒరే నెత్తురు. ది యంగర్ బ్రదర్ హూ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ది ఎల్డర్ బ్రదర్ హీ సా ఇట్ దేర్ వాజ్ బ్లడ్ అండ్ ఫ్లెష్. అమ్మనైనా వీడు అన్నగారిని చంపేసేసాడు. దెన్ హీ థాట్ దిస్ ఎనిమీ హ్యాస్ కిల్డ్ మై బ్రదర్, వాట్ ఏ గ్రేట్ డేంజర్. నేను ఇక్కడ కనుక ఉంటే నన్ను కూడా చంపేస్తాడు బాబోయ్ అనుకున్నాడు. ఇది అన్నగారి మీద ప్రేమ చూడండి. ఇఫ్ ఐ స్టే హియర్ ఎనీ లాంగర్ హీ విల్ కిల్ మీ ఆల్సో. హీ వాజ్ డ్రెడెడ్. దట్ వాజ్ హిజ్ ఎఫెక్షన్ ఫర్ ది బ్రదర్. ఇంతలోకే ఒక పెద్ద బండ తీసుకొచ్చి అక్కడ అడ్డం పెట్టేశాడు. వాడి యువతలకు రాకుండా ఉండటానికి పారిపోయేసాడు. సో హీ హాస్ ప్లేస్డ్ ఎ బిగ్ పీస్ ఆఫ్ రాక్ ఆన్ ది వే సో దట్ ది ఎనిమీ కెనాట్ కమ్ అవుట్ అండ్ ఎస్కేప్. అండ్ హీ వెంట్ అవే. తర్వాత వాలి వచ్చి చూశాడు. చూస్తే రాయి అడ్డం పెట్టుంది. ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్టర్ కిల్లింగ్ ది ఫెలో కేమ్ బ్యాక్ అండ్ సా దట్ ది ప్యాసేజ్ వాజ్ బ్లాక్డ్. చూస్తే then he thought, I now understand the rogue and the scoundrel of my younger brother. అప్పుడు అనుకున్నాడు అనమాట, నా తమ్ముడి మనస్సు ఇప్పుడు తెలిసింది నాకు. నేను ఇక్కడ వీడి చేతిలో చచ్చిపోతానని చూశాడు. ఈ రకంగా ఇందులో నశించిపోతే నా రాజ్యాన్ని నా భార్యని తాను తీసేసేసుకుందాం అని చెప్పి వాడు ఇక్కడ ఈ రాయి పెట్టి వెళ్ళిపోయినాడు అన్నాడు. చూసారా? He thought, my brother expected that I would die in this cave, so he blocked the cave. And he expected that he should be the next king, killing me and taking my wife as his wife. ఆ రాయి ఒక్క తన్ని యువతలకు పడేసేసి నెట్టుకుని బయటకు వచ్చేసాడు. He has kicked and thrown out the blocked stone and came out and escaped. వచ్చి తమ్ముడు దగ్గరికి ఇంటికి వచ్చి ఏడురా బయటికి రా డొక్క చింపేస్తాను. సో he came to his brother and called him outside. Come here, I will kill you, he said. Younger brother. వీడు అన్నగారి బలం తెలుసును, ఏం చేయటానికి వీళ్ళే పారిపోయినాడు. The younger brother knows how strong the elder brother is. Nobody could fight with him. So he went away, ran away. వీడేం చేశాడు? ఆ రాజ్యంకి ఎట్లాగూ రాజై ఉన్నాడు. ఆ తమ్ముడు భార్యని తన భార్యగా చేసేసుకుని శుభ్రంగా ఆవిడతో సుఖపడుతూ బుడ్డి కొట్టేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి అన్నదమ్ములు ఉన్నారు లోకంలో. ఏ శతాబ్దికి సంబంధించిన వాళ్ళు ఏ శతాబ్దికి అయినా ఉంటారన్నాడు. మోస్ట్ మోడర్న్ ఏజ్ 20th centuryలో లేరా? అన్ని శతాబ్దులలోనూ ఉంటారు నాయన. రామాయణంలో చెప్పబడినటువంటి అన్నదమ్ములు. Then the elder brother came out and became a king, and he made his younger brother's wife his wife, and he established himself. So this is called the kingdom of the brothers, called monkeys. Such brothers are also in Ramayana. To which century they belong? They belong to all centuries. Even in the most modern 20th century, there are such brothers. So Ramayana belongs to all centuries, this story. All types of brothers. ఇది ఒక జత అన్నదమ్ములు. ఇందులో ఈ రెండవ వాడు ఏం చేశాడు?
ఋష్యం ఒక పర్వతం అని ఒక పర్వతం ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. వాడు రావటానికి వీలు లేని చోటు వస్తే తలకాయ ముక్కలైపోతుంది, 1000 ముక్కలైపోతుంది. సో యు నో వాట్ ది యంగర్ బ్రదర్ హెస్ డన్. He took his refuge upon a mountain which was prohibited by the elder brother to come there. He could not come there for certain mystic reasons. So this fellow went and sat down there and prepared an army against his elder brother, the king. తన అన్నగారికి వ్యతిరేకంగా వాడిని చంపటం కోసం అని చెప్పి ఒక బలాన్ని తయారు చేసుకుని అక్కడ పెట్టుకున్నాడు తన మంత్రులు గింతులు వాళ్ళందరినీ. ఇంతలోకి ఆంజనేయ స్వామి ద్వారా రాముల వారి పరిచయం అయింది. రాముడిని పిలిచి నాకు సాయం చేసి పెట్టాలి అన్నాడు. సో హీ కేమ్ ఇన్ టు అక్వైంటెన్స్ విత్ రామ వెన్ రామ వాజ్ వాండరింగ్ ఇన్ ది ఫారెస్ట్. దిస్ యంగర్ బ్రదర్ he approached Rama and said, I want some help from you, Rama. Rama said, tell me. చెప్పమన్నాడు. ఏం లేదు, కొంచెం మా అన్నగారిని హత్య చేసి పెడతారా అని అడిగాడు. ది యంగర్ బ్రదర్ said, would you help me by murdering my brother, killing him? You kill my brother and help me. రాముడు ఏం చేశాడు వాడు అన్నాడు. ఇలా చేశాడు, రాజ్యం ఇలా చేశాడు, అవేం వెళ్ళిన రావడం. నా భార్యను ఎత్తుకొని పోయాడు అన్నాడు. అయితే చంపుతాను అన్నాడు. ఎందుకంటే నా భార్యను ఎత్తుకొని పోయిన వాడు ఎవడున్నాడు, వాడిని కూడా చంపబోతున్నాను. నాకో ధర్మం నీకో ధర్మం కాదు, తలకాయ తీసేస్తాను. Rama asked him what he did, your brother. He said, he has done so many atrocities, and finally he said, he took away my wife. Rama said, then I will kill him because somebody took away my wife. I am searching for him. I will kill him also. There are no two laws. There is only one law for you and one law for me. అయిపోయింది. వాలిని రాముడు చంపాడు. చంపటంలో ఎలా చంపాడు? చెట్టు చాటు నుంచి చంపాడు, ఎదురుకుండా రాకుండా రాముకొని చంపాడు. రామ కిల్డ్ వాలి, బట్ he didn't kill him face to face, opposing at war. He called Rama before he died and he said, I thought you were a great hero, but I never expected that you would do like this, misbehave like this, kill from behind the back. అంటే రాముడు అన్నాడు, ఏం చేతంటే యుద్ధంలో ఎదురుకుండా వచ్చి చంపుతారు కానీ వెనక నుంచి చంపర్రా అన్నాడు రాముడిని. He said, in a war you should face a hero and kill him, fight him face to face and kill him. You should not kill from behind the back. అప్పుడు రాముడు అన్నాడు, ఒరే అది ఇద్దరు మహావీరులు కొట్టుకుంటూ ఉన్నప్పుడు యుద్ధం అంటారా గాడిదా? ఒక క్రిమినల్ అపచారం చేసినటువంటి వాడిని, వాడితో యుద్ధం కాదు, వాడిని పనిష్మెంట్ అంటారు. వాడు ఎలా చస్తాడో అలా నరగొట్టాలి అంతే కానీ నీతో యుద్ధం అంటే నువ్వు వెరవే అన్నాడు. యుద్ధం అవుతుందంటే ఇద్దరును లాఫుల్ ఫెలోస్ తో ఉంటుంది వారైతే. క్రిమినల్ తో ఉన్నది వారు కాదు, క్రిమినల్ ని చేసేది పనిష్మెంట్. జాగ్రత్త అన్నాడు. రామా said, this cannot be called war, my dear brother. You are a criminal and killing a criminal can never be called war by any law in the world. War is between two lawful heroes and not between a criminal and a lawful fellow. So you are to be removed from this world. You are a criminal. You are stronger than me. Therefore, I have to kill you. I killed you. అంటే నువ్వు చాలా బలమైన వాడివి కనుకను, నువ్వు చంపదగిన వాడివి కనుకను, నువ్వు చేసినటువంటి పని చంపదగిన పని చేసావు కనుకను నేను చంపాల్సిందే. అంతేగాని యుద్ధంలో ఎదిరించి చంపడం ఆ రూల్స్ నువ్వేం కోట్ చేయడానికి వీళ్ళే అన్నాడు. ఏ క్రిమినల్ కెన్ నెవర్ కోట్ ఆర్ డిక్టేట్ టర్మ్స్ టు ది జడ్జి or to the fellow who punishes. Please shut up, Rama said. అయిపోయింది. అంటే ఒక పాము వచ్చింది అనుకోండి, పెద్ద పులి వచ్చింది అనుకోండి ఎదురుకుండా, కానీ జాగ్రత్తగా తప్పుగా నీకు చెట్టు ఎక్కువ అది ఎక్కువ దాన్ని చంపాలి కానీ దానికి ఒక కత్తి ఇచ్చి మనం కత్తి కూర్చొని అని ఉండదు క్రూర జంతువులకి. Suppose there is a tiger on the way in the forest, or a cobra, or a scorpion. How do you kill it?
You will hide yourself and kill it. Not that you should give one weapon to the tiger and you take one weapon and fight with it. It is foolish. అది రాముడు చెప్పాడు వాడితో. సరే అయిపోయిన తర్వాత ఇంకోటి అన్నాడు వాడు, ఒరేయ్ నువ్వు ఏమి వ్యవహారము రాజకీయము తెలియనటువంటి ఉంటే చావటమే మూర్ఖుడు అన్నాడు రాముడిని. ఎందుకంటే నీ భార్యను ఎత్తుకుపోయినటువంటి రావణాసురుడు ఎవడైతే ఉన్నాడో వాడిని నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను ఇక్కడికి పిలిపించి కట్టేసి తీసుకొచ్చి, ఒరే గాడిద నువ్వు ఏమిట్రా అని అడిగి నీ సీతను నీకు ఇప్పించి చాలా తేలికై ఉండేది పని, నువ్వు అనవసరంగా నన్ను చంపి ఇప్పుడు వాడు చవటమేదో మా తమ్ముడు నీకు సహాయం చేస్తాడా, వాడా నీకు సహాయం అన్నాడు. He says, Rama, as a politician you are a fool and an idiot. You don't know how to proceed in life. The fellow who has taken away your wife is Ravana and he is dreaded of me. When I call him, he will bring back your wife and put her here. But you never care to make friends with me. You are a fool. Now it is very, very difficult for you to get things done after my death. You would have utilized me had you any brains at all, he said. అంటే రాముడు సమాధానం చెప్పాడు, ఊరే తమ్ముడి మీద నీకెంత ఉందో నాకు తెలుసు. తమ్ముడు భార్యని తన సొంత భార్యగా చేసుకున్నటువంటి వాడు క్రిమినల్ ముండా కొడుకు చాలా బలమైన వాడైనా కూడా వాడి చేత పని చేయించుకుంటే రేపు వాడికి ఒబ్లైజ్డ్గా ఉంటే నా పొజిషన్ ఏమిటన్నాడు రాముడు. And Rama said, I am not a fool, you are a bigger fool. When an outright criminal like you is very strong in, and if I stoop to get things done by a scoundrel like you, what will be my position with you tomorrow when I am obliged to you? Therefore shut up, he said. రేపు హైదరాబాద్ వెళ్ళి ఏం చేయమన్నా ఢిల్లీ చేయాల్సింది కదా, ఢిల్లీ వెళ్ళి కానీ ఖచ్చితంగా చేయాలి, పరిచయం పని చేసుకుంటే. అందుకని ఒరే పావుల్ని పావులుగా చూడాలి, తేళ్లను తేళ్లుగా చూడాలి, మనుషుల్ని మనుషులుగా చూడాలి. విష జంతువులు వేరు, వాటి చేత పనులు చేయించుకోకూడదు, గాడి వేషాలు ఎక్కువ చచ్చిపోతున్నావు కొద్ది నిమిషాల్లో, నీ సంగతి ఏదో నువ్వు చూసుకున్నాడు. అప్పుడు చెట్ట చివరికి ప్రాణం పోబోయే క్షణాలు వచ్చింది. ది లాస్ట్ మూమెంట్ అప్రోచ్డ్ టు వాలి అండ్ Rama saw 2 tears in the eyes of Vali. వాలి కన్నుల్లో నీళ్లు కనిపించినాయి. రాముడు చూచాడు, నాకు తెలుసు నీ బాధ, నీ కొడుకు ఉన్నాడు చిన్నవాడు, నీ రాజ్యం వాడికి రావాలి, నీ తమ్ముడు మీద నీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలుసు, మీ ఇద్దరు వెర్రలు. I know why you are weeping. You have a little son called Angada. You very much like that your son inherits your throne and kingdom. And I know your brother and the dirty type of love you brothers have towards each other. తర్వాత వాడు ఎంత తెలివైన వాడన్నా నీకోటి వెర్రలకి తమ్ముడు కనుక వాడు ఎలా బిహేవ్ చేస్తాడో నీకు తెలుసు, వాడి మీద నమ్మకం అన్నాడు. However intelligent he may be, his qualification is he is your brother. Therefore, you know how that fellow will behave towards your son. ఇప్పుడు అందుకని నేను చెబుతున్నాను విను, వీడికి నీ రాజ్యం తీసుకెడదామని నేను చంపలేదు, నేను పనిష్మెంట్ కోసం అని చంపాను. నువ్వు చేసిన పనికి చంపదగిన పని చేసావు కానీ చంపాను. ఐ నెవర్ కిల్డ్ యూ టు take away your kingdom or to form a colony of my people in your land or annex your land or take away your kingdom. Not for political purposes I have done it. Or to plunder the gold of your kingdom. అదేం కాదు, వాటి కోసం కాదు చేసింది. Because you are a criminal and you have done such a thing that you are apt to be killed, I killed you. As a punishment I killed you. That is what Rama said. కనుక
నీ రాజ్యం నాకు అక్కర్లేదు. దేర్ఫోర్ ఐ డోంట్ వాంట్ యువర్ కింగ్డమ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ దట్ ఐ హావ్ డన్. నేను బాధ్యత తీసుకుంటాను నీ కొడుకుని గురించి, ఈ అంగదుడికే ఈ రాజ్యం వచ్చేటట్టు నేను చూస్తాను, శాంతిగా చచ్చిపో. I take the responsibility to see that your son is protected and saved and the kingdom is handed over to your son, and your brother cannot do anything. I promise this to you. Therefore, you die a peaceful death. And such bad word, I pray. సుగ్రీవుడు రాముణ్ణి నాకు సాయం చేయమని అడిగినప్పుడు ఏమని చెప్పాడు తెలుసు? నువ్వు నా అన్నగారిని కనుక కొంచెం చంపి పెట్టినట్టయితే, మర్డర్ చేసి పెట్టినట్లయితే ఫీజు ఎంత పుచ్చుకుంటావని అడగలే. నీకు సీతని వెతికి పెట్టి నేను కావలసినటువంటివన్నీ కూడా నేను సాధన చేసి పెడతాను ఇక్కడ నేను చెప్పాడు. వెన్ హీ అప్రోచ్డ్ రామ, డూ యూ నో వాట్ హీ ప్రామిస్డ్ టు రామ? ఇఫ్ యూ కిల్ మై బ్రదర్ and help me, I will send my people to help you to find out where Sita is. Wherever she is, they will find, and they will fight out the situation, and they will help you to bring her back. That is what he promised. అయిపోయింది. సుగ్రీవుడు రాజ్యానికి వచ్చాడు తర్వాత, వాలి చచ్చిపోయాక కొత్తగా. ఏమండి? సో ది ఎల్డర్ బ్రదర్ వాజ్ కిల్డ్ అండ్ ది యంగర్ బ్రదర్ బికేమ్ ఏ కింగ్ నౌ. రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఒక కొండ లోయలో ఒక చిన్న పర్ణశాల వేసి పంప సరస్సు దగ్గర అక్కడ ఉంచాడు. రామ అండ్ లక్ష్మణ వర్ గివెన్ ఏ స్మాల్ హెర్మిటేజ్ నియర్ ఏ వ్యాలీ, ఇన్ ఏ వ్యాలీ నియర్ ఏ లేక్ కాల్డ్ పంప లేక్, అండ్ హీ ఆస్క్డ్ దెమ్ టు వెయిట్ దేర్, హీ వుడ్ కమ్ అండ్ హెల్ప్. తర్వాత ఆయన బ్రహ్మాండమైనటువంటి పట్టాభిషేక మహోత్సవములు చేసుకుని, పానోత్సవములు చేసుకుని, తన భార్య తమ్ముడు భార్య వీళ్ళిద్దరిని దగ్గర పెట్టుకుని ఇంట్లోంచి బయటికి రావటం లేదు. నిరంతరం కూడా అదే పనిగా పరిపాలనగా ఉన్నాడు. సో ఆఫ్టర్వర్డ్స్ హీ బికేమ్ ఏ కింగ్ అండ్ హీ టుక్ టు డ్రింక్. And he had his wife and his brother's wife also with him, and he was indulging, he never came out. Every day Rama and Lakshmana were expecting this fellow to come back to help. రాముడు లక్ష్మణుడు రోజు కూడా సుగ్రీవుడు వస్తాడు, పట్టాభిషేకం అయిపోయింది, సహాయం చేస్తాడు. 10 రోజులు గడిచింది. లక్ష్మణుడు అన్నాడు, అన్నా వెళ్ళిరానా అన్నాడు. 10 days passed. Lakshmana said, brother, shall I go to him and remind him? Rama said, no. 15 రోజులైంది. అన్నా వెళ్ళి రమ్మంటావా? వద్దన్నాడు. 15 days. Lakshmana asked, shall I go there? Rama said, no. నెల అయింది. అన్నా వెళ్ళి రానా? వద్దన్నాడు. After 1 month, he asked, brother, shall I go? నో. రాముడి పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ చూసినా సీత జ్ఞాపకం వస్తుంది, తెలివి తప్పి పడిపోతున్నాడు, గొంతెత్తి హోరు హోరు అని ఏడుస్తున్నాడు. లక్ష్మణస్వామి చేతులతో ఆయన్ని సంరక్షణ చేస్తున్నాడు. వాట్ వాజ్ ది స్టేట్ ఆఫ్ రామ అట్ దట్ స్టేజ్? ఎవరీవేర్ ఇన్ ది వ్యాలీ హీ వాస్ రిమెంబరింగ్ సీత అండ్ హీ వాస్ గోయింగ్ ఇన్ టు ఎక్స్టసీస్ ఆఫ్ సారో. హీ వాస్ వీపింగ్ అండ్ గోయింగ్ ఇన్ టు అన్కాన్షియస్నెస్ ఎవ్రీ మూమెంట్, అండ్ లక్ష్మణ వాజ్ సర్వింగ్ హిమ్. ఇంతలోకే 2 నెలలైంది. 2 months passed. The emperor, new emperor Sugriva was enjoying life, not coming out of the house. కొత్త రాజు సుగ్రీవుల వారు పానోత్సవములలో ఉన్నారు. ముఖ్య పట్టణంలో 5వ అంతస్తులో ఉన్నారు. అప్పుడు 2 నెలలు అయిన తర్వాత ఈ మాట వెళ్ళిరానా అని అడగల లక్ష్మణస్వామి. వెళ్తున్నాను అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు రాముడు. చూసారా? దెన్ ఆఫ్టర్ 2 months లక్ష్మణ నెవర్ ఆస్క్డ్ రామ, టుడే షల్ ఐ గో? నో, హీ సెడ్, ఐ ఆమ్ గోయింగ్ టుడే. రామ సెడ్, ఎస్ యూ గో. వెడుతూ అన్నాడు, నీ ఫ్రెండ్కి ఏం చెప్పమంటావు అన్నాడు లక్ష్మణుడు.
మంచి కోపం మీద. లక్ష్మణ ఆస్క్డ్ రామ, ఐ ఆమ్ గోయింగ్ టు యువర్ ఫ్రెండ్ ది మంకీ ఫెలో, వాట్ షల్ ఐ టెల్ హిమ్ యువర్ మెసేజ్, యూ హ్యావ్ యూ ఎనీ మెసేజ్ ఫర్ హిమ్. అంటే రాముడు అన్నాడు, అక్కర్లేదు, నువ్వు ఇంత సన్నాహంతో వెళుతున్నావు కదా చాలు. రామ సెడ్, నాట్ నెసరీ, యు ఆర్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ గోయింగ్ విత్ గ్రేట్ జీల్, నాట్ నెసరీ, దేర్ ఇస్ నో నెసెసిటీ ఆఫ్ మై మెసేజ్. కానీ అవసరం వస్తే ఉంటుంది, ఈ మాట చెప్పానని చెప్పని చెవిలో ఒక మొక్క చెప్పాడు. బట్ దట్ have something in your ear, I will tell you one sentence. If at all it becomes necessary, tell him that I sent this message to him. Only use this word when it is, if it is at all necessary. చెప్పేటోటి లక్ష్మణ స్వామి నవ్వుకున్నాడు. ఈ శ్రీరంగ నీతులు లొంగుతాడా తర్వాత చూద్దాం వెళ్ళిపోయాడు. సో లక్ష్మణ స్మైల్డ్ అండ్ వెంటనే వెళ్ళి ఏం చేశాడు, అక్కడికి వాడు లోపల ఉన్నాడు భార్యలతో, మంచి తాగి ఉన్నాడు స్త్రీలతో. Inside the palace, he was there with his 2 wives, drunk and naked. That was the situation. ఇంటికి దగ్గరికి వచ్చి విల్లు పెట్టి తలుపు కొట్టాడు లక్ష్మణస్వామి. విల్లు పెట్టి తలుపు కొట్టడం అంటే ఈ రోజుల్లో పిస్టల్తో కిటికీలోంచి చూపించి తలుపు తీయని చెప్పడం అన్నమాట. లక్ష్మణ knocked the door with his bow, not hands. That is equivalent to showing a pistol through the window and asking the fellow to open the door. It was a challenge. దారా బయటికి అని అర్థం అది. దడెక్కిపోయింది, లోపల చూశాడు. అయ్యో బాబు, ఇంకా మన పని అయిపోయింది వాటితో అనుకున్నాడు. అనుకుని భార్యని తారాని పిలిచాడు యువతలకి. పిలిచి, నేను ఎదురుకుండా వెళ్ళను, వాడితో వెళ్ళి కొంచెం మాట్లాడి సర్దుబాటు చేసిరమ్మన్నాడు. అంటే రాజకీయ నాయకులు ఏదైనా అవసరం వస్తే కార్యసాధనకైనా సరే ఏదైనా పని అవటం ముఖ్యం, మిగిలింది కాదు లెక్క. సో he said, then he saw Bharata, he saw Lakshmana and he was damn afraid and he thought he would kill him. Then he didn't want to face Lakshmana. He called his wife and said, go and talk to him and pacify him, the fellow. ఆవిడ వచ్చి ఎదురుకుండా నిలబడ్డది. వీడు రాగానే చీరేద్దాం అన్నట్టుగా నుంచున్నాడు. ఆవిడ తలుపు తీసి బయటకు వచ్చి వాకిట్లోకి వచ్చి ఇలా నుంచుంది పాటి చెంగు పట్టుకుని. ఇప్పుడు తలకాయ ఎత్తాడు, ఎదురుకుండా ఆడవాళ్ళు ఉంటే లక్ష్మణ స్వామి తల ఉంచి నుంచున్నాడు. అయిపోయింది, చచ్చాడు. ఇంత లక్ష్మణ స్వామి పని అయిపోయింది. వాడికి తెలుసు వీడు ఏం చేయాలో. వాడు సీజన్ పొలిటీషియన్ ఆయన. వాడు సో Lakshmana was ready to pounce upon him and pierce him the moment he comes out. But his wife came out and stood there. He saw. And he saw that a lady came out and Lakshmana bent down his head. He could not lift it. It was his nature. When he sees a lady, he bends his head. అప్పుడు ఆవిడ అన్నది, పతి పెట్టండి, ఏదో ఆడదాన్ని బాధల్లో ఉన్నాను, ఆ పద్ధతిలో చెప్పవలసిన చెప్పింది అనమాట. నాకు పసుపు కుక్కని నిలబెట్టండి ఇలాగా. సో షీ ప్రేడ్, యూ సేవ్ మై లైఫ్, యూ సేవ్ మై హ్యాపీనెస్, హీ ఈస్ ది ఓన్లీ హోప్ ఫర్ మీ, దేర్ఫోర్ ఐ బెగ్ యూ హిజ్ లైఫ్. దట్ ఈస్ వాట్ షీ సెడ్. సో లక్ష్మణ బికమ్ హెల్ప్లెస్. ఇంకేం చేయాలి? అప్పుడు ఏం చేయటానికి వీడి దగ్గర తీసుకెళ్ళినా విల్లమ్ములు అవన్నీ నమ్ముకుని పని చేయలే. అస్త్రాలు, ఆల్ హిజ్ వెపన్స్ బికేమ్ యూస్లెస్. అప్పుడు అన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. రాముల వారు అన్నగారు ఈ కబురు చెప్పమన్నారు, చెప్పండి వాడికి, లోపలికి వెళ్ళి ఆ త్రాష్ట్రుడికి అన్నాడు. సో దెన్ హీ రిమెంబర్డ్ ది వర్డ్స్ Rama sent as message. Then he said, there is a message from my brother. Would you mind carrying this message to your noble, wonderful husband? She said yes. అప్పుడు రాముడు చెప్పిన మాట చూడండి, ఏమని చెప్పాడో లక్ష్మణ స్వామి చెవిలో.
నిన్ను చంపటానికి బాణం వేశాను, నీ అన్నను చంపటానికి బాణం వేశాను ఆ రోజున చెట్టు చాటు నుంచి. చూసా, వేసినప్పుడు ఆ దారిలో ఉన్నటువంటి అడవిలో కాదు దారి, అందులో జిల్లేళ్ళు ఉమ్మెత్తలు చెట్లు ఉన్నాయి, వాటిని చెక్కుకుంటూ వెళ్ళిపోయింది, మీ అన్నకి తగిలింది. ఓ ఫెలో మంకీ, ఆన్ దట్ డే డూ యూ రిమెంబర్ టు కిల్ యువర్ బ్రదర్ I have shot an arrow from behind and it has chopped off the heads of some little plants on the way before it pierced through the heart of your brother. ఇప్పటికీ కూడా ఆ మొక్కలు చెక్కుకుపోయినటువంటివి, ఇంకా ఆ దారి అలాగే ఉంది, మళ్ళీ అక్కడ జిల్లేళ్ళు ఉమ్మెత్తలు పూర్తిగా మొలవలేదు, అట్టే రోజులు కాలేదు, గుర్తుపెట్టుకో, అది చెప్పింది. So, still the path prepared by the arrow is still like that. It is not blocked by further trees. It is not far off. So, the path is still like that. Please remember. This is one word. That means an arrow shot towards your brother, it left a path there itself. రెండవది ఏం ముక్క చెప్పాడంటే, ఆ వేసిన బాణం వాడికి తగిలి అక్కడ పడిపోలేదు, మళ్ళీ తిరిగి వచ్చి నా అమ్ముల పదిలో ఉంది చెప్పమన్నాడు. ది arrow which I shot and killed your brother, it was not lost in the forest. It was taken once again, preserved there, kept here, take care. That is the message Rama sent. ఇంకా అర్థం ఏంటి? వాడు చంపదగిన పని చేశాడు కాబట్టి చంపాను కానీ చవట, నీ పూట మొనగాడు రికమెండ్ చేశాడు కాబట్టి చంపలేదు, గుర్తుంచుకోమా. అది వాట్ డస్ దట్ మీన్? I killed the fellow because he behaved in such a way that he is ought to be killed. I never killed him because you are so great and you asked me and recommended. That's not the question. కనుక నీవు కూడా సంపదగినట్లు ప్రవర్తించినట్లయితే అదే బాణము నీ మీద కూడా వచ్చును. నీ అన్నగారి కంటే నువ్వు మొనగాడవని లేదు, చిన్నగా బిహేవ్ చేసిన వాడు భూమి మీద ఉంటాడు, లేనివాడు వెళ్ళిపోతాడు అన్నాడు, అంతే. సో if you also behave in such a way that you are to be killed, the same fate awaits you. Don't think anyone is great by himself. Everyone is great or mean because of his behavior, not at all independently. There is no great man on this earth, no mean man on this earth. Everyone is great or mean only by his own behavior, not by birth. ఎవడైనా కూడా మొనగాడవటం కానీ కాకపోవటం కానీ వాడు పుట్టుక చేత ఉంటుందని అనుకోకు, డొక్క పగలు తీస్తారు. వాడు ఏం చేశాడు దాన్ని బట్టి వాడిని చంపుతారా ముద్దు పెట్టుకుంటారా అని ఉంటుంది, కానీ మరి ఫలానా కులం వాడు కాబట్టి వాడికి ఉద్యోగం ఇవ్వాలి అట్లా ఉండదు అన్నాడు. అది పద్ధతి. ఇది రామరాజ్యం అంటే అన్నాడు. సో వీ హ్యావ్ సచ్ బ్రదర్స్ ఆల్సో ఇన్ రామాయణ. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే అన్నదమ్ములని రామాయణం చెప్పింది, వాలి సుగ్రీవులు అంటే అన్నదమ్ముల్ని చూపించింది. సో ఇన్ రామాయణ వీ హ్యావ్ బ్రదర్స్ లైక్ రామ, లక్ష్మణ, భరత అండ్ శత్రుఘ్న. వీ హ్యావ్ ఆల్సో బ్రదర్స్ లైక్ దీస్ మంకీ బ్రదర్స్. ఇక మూడవ జాతి అన్నదమ్ములు కొందరున్నారు, వాళ్ళ సంగతి చూద్దాం. అడవిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అన్నదమ్ములు, వాళ్ళ అప్పగారు చాలా ముసలిది. అది అడవిలో రామలక్ష్మణుడు సీతలు అక్కడ ఉంటే రామలక్ష్మణుని చూసి మీరు నాకు నచ్చారు, మిమ్మల్ని ప్రేమించాను అంది. అయ్యని మొహం తగిలేయా అనుకున్నారు.